Hello everyone, welcome back to our channel Mr. and Mrs. Putla. Hope you're all doing good. We are back again with another recipe which is Egg Omelette Pizza. So let's get into the ingredients. సో ఎగ్ ఆమ్లెట్ పిజ్జా కాబట్టి మనకి డెఫినెట్గా చీజ్ కావాలి. సో ఈ చీజ్ని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఇది చిల్లీ ఆయిల్. ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. నేనైతే ఇది హోమ్లోనే ప్రిపేర్ చేశాను అనమాట. ఇది ఎలా చేయాలో కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. నో ప్రాబ్లం, మనకి ఇది లేకపోతే మనం చిల్లీ ఫ్లేక్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ కూడా చిన్న పీసెస్గా చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ 2 ఎగ్స్ని బీట్ చేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ టొమాటోస్ కూడా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ గ్రీన్ క్యాప్సికమ్, ఇది కూడా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ బ్లాక్ పెప్పర్, మిరియాలు అంటాం కదా, దాన్ని పౌడర్ చేసి తీసుకున్నాను. అండ్ అదర్ వన్ సాల్ట్. అండ్ ఈ పిజ్జాలో మనకి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ రైస్ పేపర్. ఇది కూడా మనకి ఆన్లైన్ స్టోర్స్లో ఉంటుంది, మనకి బయట కూడా అవైలబుల్గా ఉంటుంది. సో రైస్ పేపర్ అంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇలా ఉంటుందన్నమాట. సో మన పిజ్జాకి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. దీనివల్ల మనకి మంచిగా పిజ్జా లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఎస్, దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఎస్, ఆమ్లెట్ కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ క్యాప్సికమ్, నెక్స్ట్ టొమాటోస్ అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. సో ఒకసారి మిక్స్ చేసుకుందాము. సో వీటిలో ఒక 5 minutes మనం ఇలా వదిలేద్దాము. అండ్ ఒక లిడ్ పెట్టుకుంటున్నాను నేను. ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు, ఎందుకంటే కొంచెం మనం హెల్తీగా చేసుకుంటున్నాం ఈ పిజ్జా. సో ఎస్, ఒక 5 minutes వెయిట్ చేద్దాం. సో ఒక 5 minutes అయింది కదా, ఒకసారి లిడ్ తీసి చూద్దాము. మంచిగా కుక్ అవుతున్నాయి మన వెజిటేబుల్స్. సో ఇప్పుడు కొంచెం ఒక టీస్పూన్ ఆఫ్ సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు. మీరు తక్కువ సాల్ట్ తింటే తక్కువ. ఆల్రెడీ మనం ఎగ్లో కూడా సాల్ట్ వేస్తాం కదా, రిమెంబర్. అండ్ కొంచెం పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. ఇది కూడా 1 teaspoon. ఒకసారి మిక్స్ చేసుకుందాం మంచిగా. మంచి కలర్ఫుల్గా ఉంది కదా. సో ఎస్, మళ్ళీ లిడ్ పెట్టేద్దాము. మళ్ళీ ఒక 3-4 minutes వెయిట్ చేద్దాం. ఇవి మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. సో ఒక 3 minutes అయింది, ఒకసారి తీసి చూద్దాము. మన వెజిటేబుల్స్ మంచిగా సాఫ్ట్గా అయిపోయినాయి కదా. సో ఇప్పుడు మనం
చిల్లీ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చిల్లీ ఆయిల్ లేకపోతే చెప్పాను కదా, చిల్లీ ఫ్లేక్స్ అయినా యూజ్ చేసుకోండి. ఈ చిల్లీ ఆయిల్ అనేది మన ఎంత స్పైసీ కావాలో అంత యాడ్ చేసుకోవాలి. మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇంకొంచెం వేసుకుంటున్నాను. సో ఈ చిల్లీ ఆయిల్ వేసాక ఎక్కువసేపు ఇంక మనకి కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. అయిపోయి బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ బ్యాటర్ని ప్యాన్ మొత్తం వేసుకోండి, ఒక్క చోటే కాకుండా. ఇప్పుడు మంచిగా వస్తుంది ఆమ్లెట్ మనకి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాము. సో ఇప్పుడు ఒక జస్ట్ 30 సెకండ్స్ అట్లా అయిపోయిన రైస్ పేపర్ ఉంది కదా, సో మంచిగా మధ్యలో ఇలా పెట్టేసుకున్నాము. ఇది స్టార్టింగ్లో మనకి కొంచెం ఇట్లా అవుతుంది, బట్ వన్స్ ఈ వాటర్ని తీసుకున్నాక ఇది మంచిగా దీనికి స్టిక్ అవుతుంది అన్నమాట. అండ్ ఫ్లేమ్ తక్కువ పెట్టుకోండి. ఇది మనకి స్టిక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. చూసారు కదా, మంచిగా స్టిక్ అయింది. అండ్ ఆమ్లెట్ పెద్దగా వచ్చింది కదా, అందుకని నేను ఇంకో రైస్ పేపర్ కూడా పెట్టుకుంటున్నాను. చూసారు, ఫస్ట్ మనకు చక్కగా స్టిక్ అయిపోయింది కదా, అట్లానే అయిపోతుంది. చూసారు కదా, ఫస్ట్ కొంచెం అది స్టిక్ అవ్వదు, బట్ 1 మినిట్ అయితే మనకి మంచిగా స్టిక్ అయిపోతుంది. సో ఒకసారి చూద్దాం కింద మనకి అయిందో లేదు. ఇప్పుడు మనం టర్న్ చేద్దాము. పెద్దగా ఉంది కాబట్టి కొంచెం హార్డ్. లెట్స్ డూ ఇట్. కొంచెం కేర్ఫుల్గా టర్న్ చేసుకోండి. ఇప్పుడు వెంటనే మనం చీజ్ ఉంది కదా, ఒక 1 సైడ్ వేసేసుకున్నాను. చీజ్ కొంచెం ఎక్కువే వేసుకోండి. సో ఇప్పుడు ఈ చీజ్ వేసుకున్నాక ఇట్లా టర్న్ చేసుకున్నాను దీని మీదకి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాము. సో ఇప్పుడు ఇంకో సైడ్కి కూడా కేర్ఫుల్గా టర్న్ చేసుకుంటున్నాను. మంచిగా కుక్ అయింది. అటు సైడ్ కూడా ఒక 1 మినిట్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇంకా మన పిజ్జా మొత్తం మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు ఒక కటర్ తీసుకొని మంచిగా పీసెస్లా కట్ చేసుకుందాం అన్నమాట.
నేనైతే ఒక 2 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఫైనల్లీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి నేను తీసుకున్నాను. అండ్ కొంచెం కెచప్ కూడా తీసుకున్నాను బౌల్లో, ఎందుకంటే ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో చూసారు కదా మన యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ ఆమ్లెట్ పిజ్జా. డెఫినెట్గా అందరు ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Mr. and Mrs. Putla. See you all in the next video. Take care. Bye bye.